ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మన ఛానల్లోకి కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇక 500 తర్వాత నేను తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మా డే అయితే మా చిచ్చరు పిడుగులతోనే స్టార్ట్ అయిందనమాట. తొందరగా నిద్ర లేచారు ఈ రోజు అయితే, ఎందుకంటే ఊరెళ్ళేసి వచ్చాం కదా, చాలా జర్నీ చేసినందుకు అలసిపోయి తొందరగా పడుకున్నారు. ఇక మాకన్నా ముందే పొద్దున్నే లేచారు. కొద్దిగా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా, చాలా వర్షాలు పడ్డాయి. నేనైతే పిల్లలకు ఫీవర్ కానీ జలుబు కానీ వస్తుందేమో అనేసి చాలా భయపడ్డాను. అందుకోసమనే వెంబడైతే తీసుకొని వెళ్ళినాం సిరప్ అయితే, కానీ పిల్లలైతే కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎందుకైనా మంచిది అనేసి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను, అందుకే కొద్దిగా హెల్దీగా ఉన్నారు. పిల్లలైతే ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళకైతే కొద్దిగా పాలైతే ఇచ్చాను, దాంట్లో కొద్దిగా వాము వేసాను, చాలా మంచిది ఇలాంటి వెదర్లో ఉన్నప్పుడు. జలుబు లాంటివి తొందరగా రావన్నమాట పిల్లలకి, అందుకనే వేసాను. ఇంకా కిచెన్ వచ్చేసి కొద్దిగా మార్చాను అనమాట, ఎందుకంటే వాస్తు ప్రకారంగా అక్కడ స్టవ్ ఉండొద్దంట ఒక సిస్టర్ చెప్పారు. అందుకోసం అనేసి స్టవ్ ఇక్కడ చేంజ్ చేశాను. ఎలా చేంజ్ చేశానో మీరు ఇప్పుడు చూడండి. నైట్ ఇంటి నుంచి వచ్చాను, వచ్చేసరికి చాలా అలసిపోయాను జర్నీ చేసి. ఇక పిల్లలతో పాటు నేను కూడా రెస్ట్ తీసుకున్నాను. ఇక మార్నింగ్ చేసుకుందాంలే పని అని. ఇక పొద్దున్న లేసేసరికి చాలా వర్షం పడుతుంది. ఇక చిన్నోని స్కూల్కి ఏం పంపించాలనేసి పంపించొద్దు అనేసి అన్నారు మా వారు. ఇంక అందుకోసం అనేసి పిల్లల్ని తను ఆడిపిస్తున్నారు. ఇంతలో కొద్దిగా హాల్ అంతా సెట్ చేసుకుంటే వాళ్ళు పొద్దున్న దాకా ఆడుకోవచ్చు అనేసి క్లీన్ చేస్తున్నాను. వర్షాకాలం ఎంత బాగుంటుందో పిల్లలకు అంత చెడు చేస్తుంది. వాతావరణం అస్సలు బాగుండడం లేదు. అందుకోసమనే పిల్లల్ని బయటకు తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళండి. చిన్నపిల్లలకైతే మంకీ క్యాప్, ఇంకా స్వెటరు, సాక్స్లు ఇలాంటివి అయితే తప్పనిసరిగా ఇంట్లో ఉన్నా వేయండి, ఎందుకంటే వాళ్ళు వెచ్చగా ఉంటే జలుబు లాంటివి రాకుండా ఉంటుంది. ఇంకా ఈరోజైతే వర్షం బాగానే పడుతుంది ఉదయం నుంచి. అందుకోసం అయితే మా వారు చిన్నోని స్కూల్కి అయితే వద్దన్నారు. అందుకోసమనే ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళైతే లోపల ఆడుకుంటున్నారు. కిచెన్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా అవి ఈ సైడ్ పెడుతున్నాను, ఎందుకంటే కరెంట్ స్విచ్లు ఉన్నాయి కదా అక్కడ స్టవ్ వద్దనేసి అన్నారు. అందుకోసం అయితే స్టవ్ ఇక్కడ పెట్టి స్టాండ్స్ అయితే అక్కడ పెడుతున్నాను. ఇంకా ఎలా ఉంటుందో మీరు నాతో పాటు చూసేయండి. బయట అయితే చాలా వర్షం కురుస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నాను. ఈ వెదర్లో ఎంత పని చేసినా ఏం అనిపించదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ అంత బాగుంది. బయట వర్షం పడుతుంది, ఇక్కడ మన కిచెన్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఎందుకు పెడుతున్నాను అంటే అటు స్విచ్ బోర్డులు ఉన్నాయి, మళ్ళీ వంట చేసేటప్పుడు కొద్దిగా జరిపి చేయాల్సి వస్తుంది. ఇంకా ఆవిరికి స్విచ్ బోర్డులకి కొద్దిగా కరెంటు పాస్ అవుతుందేమో అనేసి ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఇంకొకరు ఏమన్నారంటే వాస్తు ప్రకారంగా కూడా ఇక్కడ సైడ్ ఉండొద్దంట, అందుకోసమని ఇక్కడ పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టాండ్ అన్నీ వరుసగా 3 బాగా అనిపిస్తుంది. ఒకసారి నేను ట్రై చేసిన ఉంటే ఈ వుడ్ స్టాండ్ వచ్చిన తర్వాత ఒకసారి పెట్టి చూసాను, బాగా అనిపించింది. అందుకోసమే ఇవన్నీ వరుసగా ఉంటుంది, అందంగా ఉంటుంది అనేసి ఇక్కడ సెట్ చేశాను. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. కిచెన్ ఎప్పుడు ఇంత నీట్గా ఉంటుంది, అసలు ఎందుకు ఉంటుంది అనేసి అంటే ఎప్పటికప్పుడు కొద్దిగా దుమ్ము పడినా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే వంట అయిపోయిన తర్వాత కానీ చేసేటప్పుడు కానీ ఎప్పటికప్పుడు చెత్త వైపు చెత్త వేస్తూ ఉంటాను. ఇంకా కట్ చేసిన తర్వాత ఆ పాత్రలు కడిగేస్తూనే ఉంటాను. ఇంకా తీసిన దగ్గర పెట్టేసి తర్వాత మెస్సీ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా అంతా సెట్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా అంత నీట్గా చేసుకున్న తర్వాత మన ఫేస్లో ఒక హ్యాపీనెస్ వస్తుంది, చూసారా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక అంత పని చేసుకున్న తర్వాత పిల్లలకి కాస్త లంచ్ అయితే తినిపించాను. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా ఇంతలో వర్షం పడుతుంది, పిల్లలకి ఏదైనా వేడివేడిగా చేసి ఇద్దామనేసి కిచెన్లోకి వచ్చాను. రేపు మార్నింగ్ మళ్ళీ చిన్నోడికి స్నాక్స్ అయితే పెట్టాలి కదా, కొద్దిగా హెల్తీగా ఉండాలి, కొద్దిగా టేస్టీ ఉండాలి అనేసి పల్లీ లడ్డు అయితే చేస్తున్నాను. ఇంకా అది చేయాలి. ఇంకా పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఈవినింగ్ రెయిన్ టైంలో బాగుంటుంది, ఏదైనా స్పెషల్గా చేయాలనేసి కొత్త రెసిపీ చూశాను,
అది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది. ఎగ్తోని కొద్దిగా వాళ్ళకి బాగుంటుంది అనేసి ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. నేను ఈ పల్లీల లడ్డు అయితే చాలాసార్లు చేశాను. వీడియోస్లో కూడా అప్పుడప్పుడు మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకే కాదు మనలాంటి ఉమెన్స్కి అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. పల్లీలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేయండి. నా దగ్గర అయితే బాదం అలాగే కాజు ఉన్నాయి. అందులో ఒక ఇలాచీ కూడా వేస్తే బాగుంటుండే కానీ నా దగ్గర లేదు. మా వాడు తినేసి పడుకున్నాడు, ఇంతలో లేచాడు కూడా నా సౌండ్కి. ఈ పల్లీ లడ్డు చాలా అంటే చాలా సింపుల్ చేయడం. జస్ట్ పల్లీల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని మంచిగా దూరగా వేపుకోవాలి. దాన్ని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ అయిన తర్వాత దాంట్లోనే బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఉండలు చుట్టుకోవడమే. ఇంకా నేను ఎలా చేశానో ప్రాసెస్ మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడైతే పల్లీలు ఫస్ట్ అయితే నేను కొద్దిగా మిక్సీ పట్టాను. తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఒక కప్పుకి ఒక సగం కప్పు పైన ఇంకా కొద్దిగా బెల్లం వేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు అయితే బెల్లం యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఉండలు చుట్టేసుకోవడమే. మీకు అర్థమయ్యే ఉంటుంది, చేతితో పట్టుకుంటే ఉండ అవుతుంది అనేసి మీరు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే మరొకసారి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని కూడా చుట్టేసుకోవచ్చు. అంటే బెల్లం సరిగ్గా సరిపోకపోతే ఉండ రాదనమాట, పొడి పొడిగా వస్తుంది. అందుకే కొద్దిగా చూసుకొని బెల్లం కన్సిస్టెంట్ పెంచాలా తగ్గించాలా అనేది చూసుకోండి. నేను ఇందులోకి రాగి పిండి కూడా కొద్దిగా మిక్స్ చేసి వేస్తాను, కానీ ప్రజెంట్ నా దగ్గర లేదు. పిల్లలకు చాలా మంచిది అనేసి అది కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా ఇప్పుడు చలువ ఉంది కాబట్టి నేను రాగి పిండి సరిగ్గా వాడట్లేదు ఇంట్లో. సమ్మర్లో అయితే రాగి జావా లాంటివి చాలా ఇస్తుంటే పిల్లలకి. అప్పట్లో రాగి లడ్డు కూడా చేశాను, లాస్ట్ వీడియోస్లో ఉంది చూడండి. ఇంకా ఇక్కడైతే లడ్డూలు అయితే కడుతున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బెల్లం అలాగే పల్లీలు మంచి కన్సిస్టెంట్తోని తీసుకున్నాను, అందుకే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. లాస్ట్కి ఒక చిన్న లడ్డు వచ్చింది. ఇంకా చిన్నోడికి ఇద్దామనేసి కట్టాను. ఇంకా ఇందులో అయితే స్టోర్ చేద్దామనేసి వేస్తున్నాను. చాలా బాగున్నాయి లడ్లు అయితే, చాలా చక్కగా కుదిరినాయి. వీటిని బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు అయితే చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నేను ఎప్పటికప్పుడు చేసి పెడతాను పిల్లలకైతే. ఇంకా చిన్నోడైతే లడ్డు కోసం అయితే వెయిటింగ్. నేనైతే టేస్ట్ కోసం అయితే ఒకటి తినేసాను చేస్తూనే. మా చిన్నోడి కన్నా పెద్ద బాబు కంటే లడ్డు అంటే చాలా ఇష్టం. వాడు పడుకున్నాడు, ఇంతలో వీడు లేసాడు. అడిగేసరికి వీనికి ఆ చిన్న లడ్డు అయితే ఇస్తున్నాను. మా పెద్దోడు రివ్యూ బాగా ఇస్తాడనమాట. ఏదైనా కొత్తగా నేను చేస్తే ఎలా ఉంది చెప్పు నాన్న అంటే వాడు బాగాలేకపోయినా పర్లేదు సూపర్ మమ్మీ అని చెప్తాడు. వీడినైతే ఆడుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బాగుంది రా చెప్పరా అంటే ఏదో నామకావాసికి బాగుంది అని చెప్తున్నాడు. ఇక ఇంతలో వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
వర్షాకాలం వచ్చి నుంచే యాక్టివ్గా అయిపోయా అబ్బా నేనైతే. చాలా పనులైతే చేయబుద్ధి అవుతుంది. ఎండాకాలంలో అయితే అసలు ఉక్కబోతకి అసలు ఏం పని చేయబుద్ధి కాదు కదా, ఫ్యాన్ దగ్గర నుంచి లేవం కదా. ఇక అందులోనూ కిచెన్లోకి వెళ్ళాలంటే అదొక యుద్ధమే అనమాట. ఎందుకంటే మొత్తం తడిచిపోతుండే అసలు చెమటతోని. ఇక ఈ వెదర్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వంట చేయడంలో. ఎందుకంటే బయట నుంచి చూస్తే కిటికీలో నుంచి వర్షం పడడం, ఇక కిచెన్లో వంట చేయడం భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, తమ్ముడు ఏదైనా మిస్టేక్ చేస్తే అన్నయ్య ఎంత ప్రొటెక్ట్ చేస్తాడో. ఇక బయట మంచి వర్షం పడుతుంది, పిల్లలకి హెల్తీ స్నాక్స్ చేస్తానని చెప్పాను కదా. ఇక ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో చూశాను ఎగ్ రెసిపీ. ఎగ్ అయితే మంచిగా ఉడకబెట్టాను, వాటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. పకోడీ, మిర్చి బజ్జీ ఇవన్నీ ఎప్పుడు రొటీనే కదా. వెరైటీ ఏదైనా ట్రై చేద్దాము, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఈ ఎగ్తోనని చూశాను. ఫస్ట్ టైమే చేశాను కానీ నిజంగా భలే టేస్టీ అనిపించింది. ఎందుకంటే మంచూరియా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా కుదిరింది. ఎగ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, దాంట్లోకి బియ్యం పిండి, శనగపిండి, టేస్ట్ కోసం ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కొద్దిగా కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకు కూడా వేసి మంచిగా కలపాలి. ఇందులో శనగపిండి వేసాను కాబట్టి కొద్దిగా డైజెషన్ కావాలి, పిల్లలు తింటారు అనేసి కొద్దిగా వాము కూడా వేస్తున్నాను. ఈవినింగ్ కాగానే పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో ఇలా హెల్తీ స్నాక్స్ చేసినందుకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మిస్ అవుతుందో వస్తుందో రాదు అసలు అనుకున్నాను. కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. వాళ్ళు ఇష్టంగా తింటే మనం కూడా హ్యాపీయే కదా. అందులోనూ ఏదైనా హెల్దీ చేసి పెడితే నాకైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి దీంట్లో వాటర్ ఏం వేయకూడదు, జస్ట్ ఒక ఎగ్ అయితే పలగొట్టి వేయాలి, అదే సరిపోతుంది. మీరు కొద్దిగా కన్సిస్టెన్సీని బట్టి 1-2 ఎగ్గులు అయితే చూసుకోండి. నాకైతే ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇందులో వాటర్ వేయకుండా జస్ట్ దాంతోనే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఏంటంటే అందులో నుంచి ఎల్లో తీయకుండా అట్లాగే కట్ చేసి కలుపుకున్నాను అనమాట పిండి. దానివల్ల ఏమైందంటే కొద్దిగా పొంగులాగా వచ్చిందనమాట. అందుకే కొద్దిగా కష్టమైంది. కానీ చిన్నగా మంట పెట్టుకొని అయితే వేపాను, మంచిగానే వచ్చాయి. కానీ కొద్దిగా నురుగలాగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే కొద్దిగా ఎల్లో ఉంది కదా, దానివల్ల వచ్చిందంట. అయినా కూడా పర్లేదు, మంచిగానే కాలాయి. చిన్న మంట మీద మంచిగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపాను. ఇంకా తర్వాత ఇంకో చిన్న కడాయి పెట్టి ఇంకో కొద్దిగా మంచి టేస్ట్ రావాలి అంటే మంచూరియా స్టైల్లో రావాలి అనేసి ఈ ప్రయోగం చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక ఈ గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొన్ని అయితే తీసుకున్నాను. ఇది అంటే సాస్ లాగా, అంటే మంచూరియా స్టైల్లో సాస్ చేస్తారు కదా, ఆ టైప్ చేద్దామనేసి, అంటే ఆ బజ్జీలు దీంట్లో వేసి ఫ్రై చేద్దామని. అవి కొద్దిగా మంచిగా మాడిన తర్వాత దాంట్లోకి కొద్దిగా టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్, కొద్దిగా డార్క్ సోయా అయితే వేసాను. కొద్దిగా మంచూరియా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది అరోమా అయితే. ఇంకా మనం మంచిగా బాండీలో వేయించాం కదా, ఆ బజ్జీలు అయితే ఇందులో వేస్తున్నాం. దీనికి మనం ఏం పేరు పెడదాం, నేనైతే ఎగ్ మంచూరియా అని పెట్టానా. నిజంగా అసలు నేనే చేశానా అనిపించింది. ఎందుకంటే మనం వంటలు అంతంత మాత్రమే వస్తాయి. ఇది చూస్తుంటే చికెన్ పకోడీలా కనిపిస్తుంది, కానీ తింటే మంచూరియాలా కనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేను మరోసారి ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేశాను కానీ నిజంగా ఎప్పుడో ప్రాక్టీస్ ఉన్నట్లా చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా దీనికి సైడ్ ఉల్లిపాయలు అలాగే మంచిగా నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా ఉంది. ఆ వెదర్కి ఈ టేస్ట్కి నిజంగా కాంబినేషన్ నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. మరి పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో మీరు కూడా చూసేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా పెద్దబాబు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా తింటున్నాడో. వాడికి ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం, ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిది కదా. అందుకోసమని చికెన్ తినేటప్పుడైనా ఇలాంటి రెసిపీస్ ఏదైనా తినేటప్పుడు వాడికి అలవాటు చేశాను. ఇంకా వాడైతే అదే అలవాటు చేసుకున్నాడు. చిన్న బాబు కూడా ఇంట్రెస్టింగ్గా తింటున్నాడు, చాలా టేస్టీగా ఉంది అని.
ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. అత్తయ్య వాళ్ళకు సాటర్డే అనేది కొద్దిగా స్పెషల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నరసింహస్వామిని పూజిస్తారు. ఇక నేను క్రిస్టియన్ కాబట్టి అలాంటి పద్ధతులు కొన్ని ఏం పాటించను. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి జస్ట్ ధూపం అయితే వేస్తాను. ఎందుకంటే కొద్దిగా ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి, పిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా నెగిటివ్ ఉండకూడదు, పీస్ఫుల్గా ఇంట్లో ఉండాలని ఖచ్చితంగా ధూపం అయితే వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా వేస్తాను. కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా, ఇల్లు కూడా చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ధూపం వేస్తే. ఉదయాన్నే ఇలా ధూపం వేసుకుంటే మైండ్ ఎంత రిలాక్సింగ్గా ఉందో, ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళాలి చిన్నోడు కాబట్టి కొద్దిగా వాడికి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి పులిహోర అయితే చేశాను. ఇంకా పాలు తాగించి కొద్దిగా తినిపించేసి ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు. కొద్దిగా వాతావరణం బాగాలేదు అని సాక్స్ అలాగే స్వెటర్ అయితే వాడికి వేసి పంపిస్తున్నాను. ఇంటి ముందైతే చాలా గ్రీనరీ ఉంటుందబ్బా, అసలు మొక్కలు అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసారా పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. చిన్నోని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా కర్రీలో వేద్దామనేసి కొద్దిగా పుదీనా అయితే తీసుకున్నాను. ఫ్లవర్ అయితే చాలా నచ్చింది, ఇంకా బుద్ధుడి దగ్గర పెట్టుకుందామనేసి తీసుకుంటున్నాను. ఇక మన వ్లాగ్ కూడా ఎండ్కి వచ్చేసిందండి. ఇక చాలా తలనొస్తుంది, పొద్దున్నే లేచాను ఈరోజైతే. ఇక అందుకోసం అయితే నాకు ఫేవరెట్ అయిన బ్లాక్ టీ అండ్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు వీడియో ఎలా నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ చేసి వెళ్ళండి. బాయ్.